హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. H1B వీసాస్ మీద డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయం ప్రపంచం మొత్తంతో పాటు మరీ ముఖ్యంగా మన ఇండియన్స్ని షాక్కి గురి చేసింది. 2 రోజుల నుంచి అయితే అసలు వరల్డ్ మీడియా అంతా ఆ H1B వీసా మీదే తిరుగుతుంది. అసలు మన ఛానల్లో ఈ H1B వీసా అంటే ఏంటి, అసలు ఈ లేటెస్ట్ గైడ్ లైన్స్ ఎవరికి, ఈ $1,00,000 అందరూ కట్టాల్సిందేనా, ఈ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. H1B వీసా ప్రోగ్రామ్ 1990లో స్టార్ట్ అయింది. నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా హైలీ స్కిల్డ్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికాలో స్థిరపడి అక్కడ ఉద్యోగం చేయాలంటే కంపల్సరీ H1B వీసా కావాలి. H1B వీసా అనేది స్పాన్సర్డ్ వీసా ప్రోగ్రామ్. మన తరపున మన ఎంప్లాయర్ US గవర్నమెంట్కి సర్టెన్ అమౌంట్ కట్టి మన సర్వీసెస్ కోసం అతను హైర్ చేసుకునే ఈ ప్రోగ్రామే ఇది H1B వీసా ప్రోగ్రామ్. USAలో ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది H1B వీసాస్ ఎంతమందికి ఇవ్వాలి అనేది. ప్రస్తుతానికైతే 65,000 H1B వీసాస్ ఇవ్వచ్చు. అడిషనల్గా ఇంకో 20,000 H1B వీసాస్ కూడా ఇవ్వచ్చు. కానీ ఆ 20,000 పీపుల్ ఖచ్చితంగా యుఎస్లో మాస్టర్స్ డిగ్రీ కానీ అంతకన్నా PhD లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ చేసుంటే వాళ్ళు ఎలిజిబుల్. సో ఓవరాల్గా 85,000 H1B వీసాస్ అయితే ప్రతి ఇయర్ ఉంటుంది. ఈ H1B వీసాస్ 85,000 గనక అప్లికేషన్స్ క్రాస్ అయితే లాటరీ సిస్టమ్ ఎనేబుల్ అవుతుంది. ఈ లాటరీ సిస్టంలో వచ్చిన నేమ్స్ ప్రకారమే ఆ H1B వీసాస్కి అలాట్ అవుతారు. ఇది ప్యూర్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి మన ఎంప్లాయరే ఒకప్పుడు $2,000 to $5,000 అనేవి ఉండేవి. కానీ లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే వన్ టైం ఫీ కింద $1,00,000 డొనాల్డ్ ట్రంప్ గారు శాంక్షన్ చేశారు. రావచ్చు ఈ $1,00,000 అనేది H1B వీసాస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో వరల్డ్ మొత్తం ఇబ్బంది పడవచ్చు కదా, ఓన్లీ ఇండియన్సే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారా అనుకుంటున్నారు కదా. ఆన్ యాన్ యావరేజ్ 70% నుంచి 75% H1B వీసాస్ అలాటీలో కేవలం ఇండియన్సే ఉన్నారు. దాని తర్వాత 10 to 50% ఛాన్సెస్ వచ్చి చైనా వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్టుంది. H1B వీసాస్ మీద ఉన్నంత క్రేజు మన ఇండియన్స్కి ఇంకా దేని మీద లేదు. అందుకే ఎప్పుడైతే 19th ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేశారో అందరి గుండెల్లో గుబేలు మొదలైంది. డొనాల్డ్ ట్రంప్ గారు సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాపీ ఇప్పుడు మీకు సైడ్న డిస్ప్లే చేస్తున్నాను, ఓసారి చూడండి. సోషల్ మీడియాలో ఫాల్స్ న్యూస్ ఎంత స్పీడ్గా మరియు స్ప్రెడ్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపులే ఈ H1B వీసాస్. జనాలు ఎంత భయపడిపోయారంటే ఈ H1B వీసాస్ మీద $1,00,000 ఫైన్ వేశారు. సో కంపల్సరీ పాత ఎంప్లాయీస్ కూడా $1,00,000 కట్టాలేమో, లేకపోతే వాళ్ళ డిపెండెంట్స్ అయిన ఫ్యామిలీ కూడా $1,00,000 కట్టాలేమో అని చెప్పి వాళ్ళ హోమ్ టౌన్స్కి ఎక్కడికో ఇల్లుంటారు, అందరూ హుటాహుటిన 21 లోపే వచ్చేయాలని చెప్పి దీనికి పరిగెత్తుకొని అమెరికా రావటం జరిగింది. దీన్నే అదనుగా ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా అలాగే చార్జ్ చేయటం జరిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలిన్ లెవిట్ వాళ్ళు అఫీషియల్గా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఈ H1B వీసాస్ మీద రిలీజ్ చేశారు. అది కూడా ఇప్పుడు మన ఛానల్లో చూడండి. కొత్త గైడ్లైన్స్ ప్రకారం ఇది యాన్యువల్ ఫీ కాదు, మీరు ప్రతి ఇయర్ కట్టాల్సిన పని లేదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ వన్ టైం ఫీ. ప్రతి అప్లికెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు వన్ టైం కట్టాల్సిన ఫీస్ ఇది. ఇదివరకే H1B వీసా కలిగిన వాళ్ళు అవుట్ ఆఫ్ ద కంట్రీ ఉంటే వాళ్ళు మళ్ళీ తిరిగి USAకి రావడానికి $1,00,000 కట్టాల్సిన అవసరం అయితే లేదు. ట్రంప్ గారు రిలీజ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కేవలం కొత్త వీసాస్ మాత్రమే, రెన్యువల్స్కి అయితే కాదు. ఈ $1,00,000 ఫీజు కూడా నెక్స్ట్ అప్కమింగ్ లాటరీ సైకిల్ వాళ్ళకే కానీ ఇప్పుడున్న వాళ్ళకైతే కాదు. అర్థమైంది కదా. ఈ $1,00,000 అనేది వన్ టైం ఫీ. అది కూడా నెక్స్ట్ లాటరీ సిస్టమ్ నుంచి అప్లికబుల్ అవుతుంది. అది కేవలం న్యూ కమర్స్కి, అంటే న్యూగా H1B వీసా అప్లై చేసే వాళ్ళకే తప్ప ఎగ్జిస్టింగ్ H1B వీసాస్ ఉన్న ఎవరికి ఇబ్బంది కాదు. సో దయచేసి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఇది అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్, అది మీకు ఇప్పుడు చూశారు కూడాను.
ఇంకొంతమంది అయితే ఈ ఇండియన్ మీడియా అయితే ఇంకా మోడీ భజన చేసేసి ఆత్మనిర్భర్ భారత్ అని మన హైలీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ కానీ పీపుల్ కానీ ఇంకా మన ఇండియాకి వెనక్కి వచ్చేస్తారు, ఇండియా డెవలప్ అయిపోతుందని చెప్పి శివాజీ సినిమాలో మన శంకర్ గారు చూపించినట్టుగా ఏదో డెవలప్మెంట్ జరిగిపోతుందనే లెవెల్లో మన సోషల్ మీడియా ఉదరగొట్టేసింది. ఇండియా నుంచి బయటికి వెళ్ళాలనుకునేవాడు యూఎస్ కాకపోతే యూకేకి వెళ్తాడు, కెనడాకి వెళ్తాడు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాడు, లేదంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి వెళ్తాడే తప్ప ఇప్పుడు H1B వీసా ఎక్కువైందని చెప్పి ఏమి ఇండియాకి వచ్చి పనిచేయడు. ఎందుకంటే ఇండియాలో వర్క్ చేయటం ఇష్టం లేకే ఈ పేస్ ఇక్కడిచ్చే పే తక్కువ, ట్యాక్సెస్ ఎక్కువ అనే ఒక మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి ఇండియాను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇండియన్ సిటిజన్షిప్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. దీనికి ఏదో వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఇండియా డెవలప్ అయిపోయింది, మన నాలెడ్జ్ ఇక్కడే ఉంది, ఈ కాకమ్మ కబుర్లన్నీ మన ఏమంటారు ఈ రిపోర్టర్స్ చెప్పి ఈ 2 రోజులు మొత్తం ప్యానిక్ సృష్టించేశారు. అలాంటిదేమీ జరిగే ఆస్కారం అయితే లేదు ప్రస్తుతానికైతే. వర్క్ చేయాలనుకునేవాడు ఈ H1B వీసా పెంచితేనో ఇంకేదో కారణం చూపి ఇండియాలో రాడు. అతనికి ఇండియాలో వర్క్ చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, మన పుట్టిన ఊరికి దేశానికి ఎంతో కొంత మంచి చేయాలనుకునేవాడే ఉంటాడు. అంతేగాని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇలాంటి వీసా ప్రోగ్రామ్ పెంచితేనో ఇంకేదైనా ఉంటే అతను రాడు. ఇండియా వదిలేసి వెళ్ళిన వాళ్ళు దేశద్రోహులు, ఇండియాలో ఉన్నోళ్ళు ఏదో పెద్ద నేషనాలిటీ ఉన్నోళ్ళని నా ఒపీనియన్ కాదు, కానీ జనరలైజ్డ్గా చెప్తున్నాను. ఇది యుఎస్కి వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఫ్యూచర్స్ చూసుకోవటానికే వెళ్తారు. ఎవరైనా అల్టిమేట్గా వాళ్ళ లైఫే ఫైనల్ కాబట్టి దాన్ని ఇంకా బెటర్ పొజిషన్లో చూసుకోవాలి కాబట్టే వెళ్తున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.